నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు ఉన్నారు. ఆయనపై ఇప్పటికే ఒకరు వివక్ష చూపించారన్న ఒక కారణంతో లాలాపేట పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. మరి ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు, ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ సంప్రదించాల్సి వచ్చింది, అట్రాసిటీ కేసు పెట్టాల్సింది? మొట్టమొదటిగా నేను ఇక్కడికి వచ్చి తార్నాకకు వచ్చేసి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండబట్టి 2 సంవత్సరాలు అయిపోయింది. మా అపార్ట్మెంట్ కిందే ఈ ఆదిత్య జనరల్ రైస్ స్టోర్ అనేది ఉంటుంది. సో ఇతని దగ్గర నేను గత 2 సంవత్సరాలుగా ప్రతి నెల గ్రాసరీస్ తీసుకుంటా కిందే ఉంటుంది. మన అపార్ట్మెంట్ కింద, ఇది అపార్ట్మెంట్ దీని కిందే. సో వెళ్ళి ఆ గ్రాసరీస్ తీసుకుంటుంటాం, ఆ గ్రాసరీస్లో మేము మాట్లాడుతుంటాం, ఈ గ్రాసరీస్కి సంబంధించి నెల డబ్బులు కడుతుంటాం, ఆయన ఇస్తుంటాడు. అయితే మొన్న రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం నేను ఫోన్ మాట్లాడుతూ గ్రాసరీస్ అన్నీ తీసుకుంటున్న ఈ క్షణంలో ఏం జరిగిందని అంటే, నేను మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి జై భీమ్ సుబ్బు అని అంటే నేను జై భీమ్ అనేసరికి నువ్వు జై భీమా అని ఒక్కసారిగా ఆశ్చర్యంగా మొహం పెట్టాడు. అవును, ఏమైంది, నీకు ఇబ్బందా అని అన్నా. ఏం లేదని చెప్పేసి అప్పుడు ఏం మాట్లాడలేదు. తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిందంటే, ఇక అక్కడ నుంచి నువ్వు అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేసిండు. మీరు నుంచి నువ్వుకి వచ్చేసింది. నువ్వు అంటే ఒకవేళ లాంగ్వేజ్ వాళ్ళు మీరు నువ్వు అని మాట్లాడుతుంటారుగా, ఒకవేళ అట్లా మాట్లాడుతున్నామని చెప్పేసి నేను అనుకున్నా అని దాన్ని నేను అంతగా పట్టించుకోవాలి. అప్పటి నుంచి సరుకులు దూరంగా వేయడం, డబ్బులు చేతికిస్తే చేకి పిక్కకుండా పక్కకు పెట్టడం, ముట్టుకోకపోవడం, నువ్వు అని పిలవడం, వెళ్తే అంటే ఒక విచిత్రంగా చూడడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అయితే రాత్రి ఏం జరిగిందంటే, నేను వాకింగ్ కంప్లీట్ చేసుకొని నేను రైస్ తీసుకుందాం, రైస్ బ్యాగ్ ఒకటి, అదేవిధంగా ఆయిల్ ప్యాకెట్, తర్వాత మసాలాలు కొన్ని తీసుకొని కవర్లో పెట్టుకొని అక్కడ పెట్టిన తర్వాత నేను ప్రతి నెల 7వ తారీఖు లోపల డబ్బులు కడతా. సో నేను వెళ్ళి తీసుకుంటే, నువ్వు డబ్బులు కట్టే తీసుకెళ్ళు, నువ్వు డబ్బులు కట్టి నువ్వు డబ్బులు కట్టుకెళ్ళకుండా తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి అని అన్నాడు. అంటే నేనేం చేశానంటే, అదేంటి మనం నెల కదా కట్టుకునేది, 7వ తారీఖు కదా కట్టుకునేది అంటే, లేదు నువ్వు డబ్బులు కట్టే తీసుకెళ్ళాలి, నువ్వు డబ్బులు కట్టుకొని నీకు సరుకులు ఏమన్నా అన్నాను. సరే ఇతనితో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆదిత్య అని ఒక తమ్ముడు ఉంటే, నేను అపార్ట్మెంట్ పక్కనే కదా, వెళ్ళి తమ్ముడు వ్యాలెట్ బెడ్ మీద ఉంటే తీసుకురని చెప్పి నేను క్యాష్ తీసి అసలు లెక్క పెట్టి ఇచ్చా. తను మిగిలిన చిల్లర కింద పడేసిండు, చేతికి ఇవ్వలేదు. నేను అన్న, ఎందుకు నువ్వు చేతికి ఇవ్వకుండా కింద పడేసినావు, తీసుకో అని చాలా అసహ్యంగా జిగుప్సాకరంగా మాట్లాడేసరికి ఒక్కసారిగా అంటే నొచ్చుకున్నా మనసులో. అరే, నేను ఇంత చదువుకొని ఇంత గొప్ప స్థాయిలోకి వచ్చి తెలంగాణ మొత్తం నేను పేదల కోసం పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలలో ఉండి పేదల తరపున నేను కొట్లాడుతుంటే నాకు ఇంత డిస్క్రిమినేషన్ అని చెప్పేసి నేను అక్కడ నుంచి ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ఉందో, పోలీస్ స్టేషన్ లాలాగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే, ఇతను ఇదొకటే కాదు, ఇతను బంగారాన్ని గిరిపెట్టుకుంటాడు, మొబైల్స్ గిరిపెట్టుకుంటాడు, తర్వాత ప్రామిసరీ నోట్లతో అధిక వడ్డీకి డబ్బులు ఎక్కువ ఇస్తుంటాడు. ఇతను ఒక లేడీ వచ్చింది, 10 గ్రాములది దుద్దులు తాకట్టు పెట్టుకొని 30,000కి 10 గ్రాములు ఎంత 1,50,000 ఉంది. 10 గ్రాములు దుద్దులు తాకట్టు పెట్టుకొని నెల టైం పెట్టి నెల రోజుల్లో తీసుకెళ్ళపోయేసరికి అవి ఇవ్వలా. ఆవిడ గొడవ పెట్టుకుంటే నేను వెళ్ళి మాట్లాడి సర్ది చెప్పి ఆవిడకి ఇప్పించా. తర్వాత మైనర్ని పనిలో పెట్టుకుని మైనర్తో పని నడిపిస్తుండు. రెండో విషయం, ఇక్కడ అందరికీ కూడా ఏంటంటే సెల్ ఫోన్లు తాకట్టు పెట్టుకొని, ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది, యాపిల్ ఫోన్ తాకట్టు పెట్టుకొని 2-3 వేలు ఇవ్వడం, 2-3 వేలకి నెల దాటిన తర్వాత అది ఇవ్వకుండా ఎట్లా అంటే అక్రమంగా ఆర్జించడం, అక్రమంగా వీళ్ళ ప్రజలను దోపిడీ చేయడం, అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి సొమ్మును లాక్కోవటం, వాళ్ళందరినీ ఆర్థిక లూటీ చేయడం, వాళ్ళ బూతులు తిట్టడం. ఇప్పుడు ఇందులో ఈ పాయల్ ఫ్యాన్సీ స్టోరు, తర్వాత శ్రీ ఆదిత్య స్టోరు, ఈ శ్రీ ఆదిత్య రైస్ స్టోర్, ఈ 3 ఒకళ్ళే. సో ఇందులో గొడవ అయిందనుకోండి, మిగతా వాళ్ళందరూ ఇద్దరు వచ్చి ఇక్కడ గొడవ పెట్టుకుని తిడతారు అడిగిన వాడిని. అందులో ఎవడన్నా అడిగింది అనుకోండి, ఇక్కడ వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటారు. సో ఎవరైనా తెలుగు వాళ్ళు వచ్చినా పాపం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రజలు అటెండర్లుగా, తర్వాత వాచ్మెన్లుగా వస్తుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళే వీళ్ళకి ప్రధాన లక్ష్యం అన్నట్టు. సో వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక లూటీ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికంగా డబ్బులు గుంచడం, ఇవన్నీ చేస్తుంటారు. సో ఇలా దీని మీద నేను ప్రశ్నించినప్పుడు నా మీద డిస్క్రిమినేషన్ అనేది జరగడం జరిగింది. లాలాపేటలో, లాలాగూడలో పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, మిగతా కేసులన్నీ పెట్టిన తర్వాత ఉద్యమ నాయకులు, అదేవిధంగా న్యాయవాదులు, సహచర న్యాయవాదులు, మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం శాంతియుతంగా చేయడానికి వాళ్ళని, అంటే మనం ఏదైతే తప్పు జరిగిందో దాన్ని చూపించడం. ఇప్పుడు సీసీటీవీలో కూడా నేను చూపించాను, చేతులు ఇస్తుంటే చేకి కూడా పక్కన పడేసింది. సో ఇలా జరిగింది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడీలందరూ కూడా చాలా డిస్క్రిమినేషన్గా ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి, మార్వాడీలు చేసే అక్రమాలను నిలదీయండి, కేసులు పెట్టండి, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలను చట్టపరంగా ఎదుర్కోనండి. ముందుకెళ్తారా ఈ విషయంలో, లేకపోతే ఏమైనా సంప్రదింపులు జరిగితే అవకాశం ఉందా? లేదండి, ఇప్పుడే వాళ్ళు పక్క పిలిచి, సార్
మాట్లాడుకుందాం సార్, మీరు ఏం చేయమంటారు చెప్పండి సార్ అంటేనే నేను మీడియా ముందు వచ్చేసి నువ్వేమంటున్నావురా బాబు, ఈ నేను ఎట్లా కనపడతాను నీకు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉంది. సో దీన్ని ముందుకెళ్ళేది ఖచ్చితంగా 100% ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాము. వీడు ఖచ్చితంగా లీగల్గా చట్టపరంగా శిక్షించబడాల్సిందే. ఆయన అడిగే ప్రయత్నం చేస్తే ఏమంటున్నానంటే, నేను కావాలని చేయలేదు, నేను కావాలని మామూలుగా అక్కడ పెట్టాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదని చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతే కదండి. ఇప్పుడు నేను దొంగతనం చేసినాను అంటాడా, ఇప్పుడు మీడియా ముందులో అందరం లోపలికి తీసుకెళ్తే నాకు తప్పు అయిపోయింది, నేను చేసింది పొరపాటు అని చెప్పేసి అని మాట్లాడుతుండు. ఇప్పుడు ఎవరన్నా నేను దొంగతనం నేను చెయ్యి ఇట్లా ఇచ్చినప్పుడు చేయిలో పెట్టడానికి ఏంటి, డబ్బులు కూడా చేత్తో తీసుకోడు, అక్కడ పక్కన కింద పెట్టిన తర్వాతే తీసుకుంటాడు. అది డిస్క్రిమినేషన్ కాదా? సో నువ్వు జై భీమా నువ్వు చేతిలో పెట్టేవాడు. ఎప్పుడైతే నేను జై భీమా అంటానికంటే ముందు చేతిలో పెట్టేవాడు. ఎప్పుడైతే ఈ పదం ఏంటో అప్పటి నుంచి కూడా కింద పెట్టడం, ఆయన డబ్బులు కూడా అక్కడ పెడితే తీసుకోవడం అన్నట్టు. డబ్బులు తీసుకుంటే అక్కడ పెట్టండి అని ఏదో సర్దినట్టుగా యాక్ట్ చేస్తారు. పెట్టిన తర్వాత తీసుకొని జంటలు పెడతారు. సో ఇదంతా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇది మొత్తంగా అడ్వకేట్ సుబ్బు ఒక వర్షం చెప్పే ప్రయత్నం చేశారు. ఇది వివక్ష పూరితంగా అయితే మాత్రం ఆ షాప్ యజమాని వివరించారు. గతంలో సత్సంబంధాలు ఉన్న మాట వాస్తవమే, అలాగే ఎప్పుడైనా నిత్యావసరాల వస్తువులు కూడా తీసుకునేది. కానీ ఎప్పుడైతే ఒక ఫోన్ కాన్వర్జేషన్లో భాగంగా జై భీమ్ అన్న తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటి నుండి కూడా మెల్లమెల్లగా చూసే విధానంలో, చెప్పే విధానంలో కూడా మీరు నుండి నీవు కాడికి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన విధానంలో మార్పు వచ్చింది. ఆ వివక్ష నాకు మెల్లమెల్లగా కనిపించింది. ఇక ఎప్పుడైతే నిన్న రాత్రిపూట ఏదైతే డబ్బులు తిరిగి ఇచ్చే దగ్గర అయితే మాత్రం చేతికి ఇవ్వకుండా అక్కడ కింద పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడే నాకు పూర్తిగా అర్థమైంది. ఇలా మొత్తానికైతే మాత్రం మార్వాడి షాపులు అయితే మాత్రం వరుసగా పెట్టుకుని వివక్ష చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పద్ధతి మారాలి. ప్రజలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది తప్ప కులం పేరుతో, మతం పేరుతో ఇలా వివక్ష చేయడం మాత్రం సరైనది కాదు. నాతో సంప్రదించే ప్రయత్నం చేశారు, అలాగే రాజీకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ నేనైతే మాత్రం న్యాయపరంగా వెళ్తాను, అందుకోసమే స్టేషన్లో అయితే కేసు నమోదు చేశామని కూడా అడ్వకేట్ సుబ్బు అంటారు. చూడాలి ఈ అంశం మరి ఎటువైపు నుండి ఎటు దారి తీస్తుందో, మరి ఈ విషయంలో మరి వెనక్కు తగ్గుతారా, ముందుకెళ్తారా, వాస్తవాలు ఏంటో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.